హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తాలింపు స్టూడియోస్ రివ్యూస్. ఇవాళ మనం తెలుసుకోబోతున్న సినిమా ఓం భీమ్ బుష్. యూవీ క్రియేషన్స్ బ్యానర్ మీద శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ మెయిన్ లీడ్స్గా రూపొందిన సినిమా ఓం భీమ్ బుష్. ఈ సినిమాకి డైరెక్టరు హుషారు అనే సినిమాని డైరెక్ట్ చేసిన శ్రీహర్ష కోనుగంటి. బాగా బతికేయాలి, ఆనందంగా బతికేయాలి, దానికి ఏ పనైనా చేయొచ్చు, ఏ పనైనా చేయాలి అనుకునే ఒక 3 విచిత్రమైన క్యాండిడేట్లు వీళ్ళు ముగ్గురు కలిసి ఊరి మీద పడతారు ఎలాగైనా బతికేయాలని. వీళ్ళు చేసే రకరకాల విన్యాసాలు, రకరకాల ప్రయత్నాలు అవి మనల్ని ఒక ఇంత నవ్వుకు గురి చేస్తూ ఉంటాయి. ఈ టైంలో వీళ్ళు బతకటానికి ఒక ఊరికి ఎంటర్ అవుతారు. ఆ ఊరిలో ఒక పెద్ద రాజమహల్ ఉంటుంది. ఆ రాజమహల్లో ఒక నిధి ఉంటుంది. ఆ నిధిని కాపలాగా ఒక దెయ్యం ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఎలాగైనా ఆ నిధిని తీసుకొని బయటకు రావాలి అనే సిచ్యువేషన్స్ వీళ్ళకి క్రియేట్ అవుతాయి. ఇక్కడి నుంచి ఈ సినిమా ఒక ఫన్ రైడ్ అనమాట. సినిమా మొదలైన దగ్గర నుంచే ఫన్ ఉంటుంది. బట్ కథలోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడి నుంచి మనం ఫేస్ చేసే సిచ్యువేషన్స్, మనం అక్కడ వీళ్ళ మాటలు, వీళ్ళ క్యారెక్టర్లు నాకైతే చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది అనమాట. ఎక్కడ కూడా థియేటర్లో చూసినా కానీ బోర్ కొట్టకుండా జస్ట్ ఫన్. వాళ్ళు సినిమా టైటిల్ కిందనే సీరియస్గా నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అని మనల్ని ముందే చెప్పి ప్రిపేర్ చేసి థియేటర్కి వెళ్ళిన తర్వాత జస్ట్ ఎంటర్టైన్మెంట్, జస్ట్ సరదాగా కాసేపు అలా కూర్చొని రిలాక్స్ అయ్యి మనం సినిమా చూడాలి అనుకుంటే ఓం భీమ్ బుష్ అనే సినిమా ఎక్స్ట్రాడినరీ ఫిలిం అనమాట. ఎక్కడ కూడా మనల్ని ఇబ్బంది పెట్టేలాగో లేకపోతే చాలా సున్నితమైన విషయాలు డిస్కస్ చేశారు ఈ సినిమాలో. కానీ దాన్ని చాలా చాలా సున్నితంగా, చాలా చాలా నవ్వు తెప్పించే విధంగా, చాలా లైట్ హార్టెడ్గా మనం తీసుకునే విధంగా, దాన్ని ఒక పాజిటివ్ వేలోనే దాని గురించి చెప్పిన విధానాలు, అది చెప్పేస్తే మజా పోద్దని చెప్పట్లేదు నేను. అవన్నీ చాలా ఎగ్జైటింగ్గా అనిపించాయి అనమాట ఈ సినిమాలో. మ్యూజిక్ బాగుంది, కెమెరా వర్క్ బాగుంది, ముగ్గురు పర్ఫార్మెన్స్. శ్రీ విష్ణు ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ చేశాడు. ఆయనతో పాటు ఆయన్ని రేంజ్ తగ్గకుండానే మన రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ఇద్దరు కూడా సినిమాని మెయిన్ పిల్లర్స్ లాగా అసలు వాళ్ళు ముగ్గురు ఈ సినిమాని మనల్ని ఫుల్ ఫన్ రైడ్ అండి. థియేటర్లో మిస్ అయితే మీరు ఓటీటీలోనే మిస్ కాకూడదు. అలాంటి ఒక సినిమా ఖచ్చితంగా అందరం చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమా ఓం భీమ్ బుష్. ఓం భీమ్ బుష్ సినిమా కనుక మీరు అందరూ చూస్తే మీ ఒపీనియన్స్ని మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని సినిమా విశేషాల కోసం, మరిన్ని రివ్యూస్ కోసం ఫాలో అవుతుండండి తాలింపు స్టూడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.